తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అధ్యక్ష ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు, మీరే బయట ఇంకో మాట చెప్తారు. ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు, బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు మిత్తిలు కట్టేందుకే పైసలు లేవు, అప్పులు తెస్తున్నామని చెప్తారు. ఇంకోది అధ్యక్ష మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది సార్? మీరు అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్ ఈ నాలుగిటిని కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్. రూపాయికి 47 పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పిన బుక్ లో చూసుకోండి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో. మరి రూపాయికి 47 పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా 53 పైసలు మీకున్నాయి కదా డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు 18,000 కోట్లలో 6,000 ఇటు కడుతున్నా, 6,000 అటు కడుతున్నా, నాకు మిగిలేదు 500 కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ అబద్ధం, ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష? ఇంకొక మాట అధ్యక్ష, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే భారతదేశంలోనే, ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట, దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే అటు బట్టి గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు, మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది, అవగాహన ఉంది, పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు అధ్యక్ష. చెయ్యండి మీరు, యూ షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము అధ్యక్ష. వాస్తవం ఏంటి అంటే అధ్యక్ష ఈరోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష? ఇట్లా అప్పులు 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 అని తెల్లారులేస్తే థాట్ పోలీసింగ్, ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు? మాకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష. ఎందుకు అంటే అధ్యక్ష వీళ్ళు అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని అఫిడవిట్లు పెట్టి బాండ్ పేపర్లు పెట్టి మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట 420 హామీలు ఇచ్చి ఈరోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి 420 ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి, అదేవిధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి, డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో బారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు, తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు కింది నుంచి మొదలు పెడితే పైదాకా. కానీ వాస్తవం ఏంటి అధ్యక్ష? కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ స్పీచ్ 15 నెలలు, ఇవాళ వీళ్ళు పెట్టిన రెండో బడ్జెట్ అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. మరి రెండో బడ్జెట్ అంటే 40%. మీరు ఇప్పటికే మీ విధానాలు ఏంది, మీ ప్రాధాన్యాలు ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు. మరి ఇందులో ఏముంది అధ్యక్ష? ఈ బడ్జెట్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 500 రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు, గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవం ఏంటంటే అధ్యక్ష 15 నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటుందేమో, సరి చేసుకుంటారేమో, కొత్త పథకం ఒక్కటన్నా పెడతారేమో అనుకున్నాం. కానీ 6 గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష, 6 గ్యారంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట. కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు, ఏది జరగలేదు అధ్యక్ష. 15 మాసాల్లో అధ్యక్ష శ్వేతపత్రాలు, దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష, డైలాగ్ ఇవ్వాలి, ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. 6 గ్యారంటీలు అమలు తెలియదు, 420 హామీలు ఎప్పుడు తెలియదు, డిక్లరేషన్లు మర్చిపోయినరు, అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ హామీలేమో తాటాకంత, కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష. ఎగవేతలు, కోతలు, ఎగనామాలు, పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది, అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష, నేను చిన్నగా ఉన్నప్పుడు, నా పెళ్ళంట అని. ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష. పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష, కారపు మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష, ఇదే తిను అని. గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420